అందరికీ వెల్కమ్ టు శ్రావణి శృతి వ్లాగ్స్. ఏంటి ఎక్కడికి వెళ్తున్నారు అందరూ అని చూస్తున్నారా? ఏం లేదండి, మా ఫ్యామిలీ అంతా అయితే మహిళా సంఘం గ్రూప్స్ నుంచి అందరికీ ఇన్విటేషన్ అయితే వచ్చింది. ఎక్కడికి అంటే అది గాడ్ ప్లేస్. యాజ్ కార్తీక మాసం అయితే ఎండ్ అవుతుంది అని చెప్పేసి వాళ్ళు ఏం చేశారంటే సింగోటం అండ్ సోమశిల వెళ్ళాలని ప్లాన్ చేశారు. మేమైతే అందరికీ ఆధార్ కార్డ్ కాబట్టి ఫ్రీ అని చెప్పేసి అందరం అయితే వెళ్ళిపోయినాం అనమాట. ఓన్లీ మా బ్రదర్కి టికెట్ తీసుకున్నారు. మార్నింగ్ 8 o'clock అయితే బస్ స్టాండ్లో ఉన్నామన్నమాట. ఆల్రెడీ ఒక బస్ అయితే మిస్ అయింది. నెక్స్ట్ బస్కైనా వెళ్దామని చెప్పేసి వెయిట్ చేస్తున్నాం. అక్కడికైతే బస్ అయితే వచ్చేసింది. బస్ నుంచి ఇక్కడ నుంచి మహబూబ్ నగర్ నుంచి నాగర్ కర్నూల్ నుంచి కొల్లాపూర్ టు ఆటో వెళ్తాం అనమాట. ఆటోలో వెళ్ళాం సోమశిలకి. ఇంకా చూస్తున్నారు కదా, ఇదైతే ఎంట్రన్స్ ఆఫ్ ద టెంపుల్ అంటే ఎంట్రన్స్ అంటే ఎంబడే లోపలికి వెళ్ళడం కాదు, ఇంకా కొంచెం లోపలికి లాంగ్ ఉందన్నమాట, నడుచుకుంటూ వెళ్ళాలి. అండ్ ఫస్ట్ మేము లోపలికి డైరెక్ట్ వెళ్ళలేదు, వాటర్లోకి వెళ్ళాం. నది ఉంది కదా, నదిలో నుంచి అక్కడ వెళ్ళి స్నానాలు చేసి యాక్చువల్గా మేము అక్కడ వెళ్ళి స్నానాలు చేయాలి అని అనుకోలేదు. మాతో వచ్చిన వాళ్ళు అంటే గ్రూప్ నుంచి వెళ్ళామని చెప్పినా కదా, గ్రూప్లో నుంచి వచ్చిన వాళ్ళైతే వాటర్లో స్నానాలు చేయాలి అని చెప్పి క్లాత్స్ అన్నీ తెచ్చుకున్నారు. బట్ మేము ఏం ప్లాన్ చేసుకోలేదు. నైట్ చెప్తే నైటే ప్రిపేర్ అయినాం అనమాట వెళ్ళాలి అని చెప్పేసి. అక్కడైతే మా అమ్మమ్మ వీళ్ళైతే ఇంకా కడుక్కుంటున్నారు అనమాట. ఫేస్ కడుక్కోవాలి కదా, అదొక ఆచారం. సో కడుక్కుంటున్నారు. వీళ్ళైతే స్నానాలు చేసే బ్యాచ్ అనమాట. వీళ్ళు ఇంకా వాటర్లో మమ్మీ కూడా అందరం దిగినాం. బట్ మేము లోపలికి వెళ్ళాం, వీళ్ళు జస్ట్ ఫేస్ వాష్ చేసుకుని వెళ్ళిపోయారు. కానీ చాలాసేపు అయితే ఇక్కడ వాటర్లోనే ఉన్నాం. ఎక్కువసేపు వాటర్లో స్నానాలు చేసి పసుపులు పెట్టుకొని మళ్ళీ అందులో మునిగి మళ్ళీ దీపాలు వదిలినాం అనమాట. కార్తీక మాసం ఎండింగ్ కాబట్టి అవి వదిలితే మంచిదంట. సో వదిలినాం అండ్ టెంపుల్లోకి వెళ్ళినాం. టెంపుల్లో అయితే వచ్చేసి లింగాలు 11 లింగాలు అనుకుంటా, 11 జ్యోతిలింగాలు, 11 జ్యోతిలింగాలు అంట. అన్నిటినీ దర్శనం చేసుకున్నాం. బట్ కొన్ని దగ్గర లోపలికి వెళ్ళనివ్వలేదు, ఒక 2-3 దగ్గర అనుకుంటా. మిగతావైతే అన్నీ లోపలికి వెళ్ళినాం. హ్యాండ్తో టచ్ చేసినాం అనమాట ప్రతి గాడ్కి. ఇక్కడైతే వాటర్లో మా అమ్మమ్మ వాళ్ళు ఒకరి తర్వాత ఒకరు దుంకేస్తున్నారు అనమాట వాటర్లో. ఎలా అంటే నాకు వస్తుంది స్విమ్మింగ్, నాకు వస్తుందని. ఇంక ఇక్కడైతే మా పిన్ని మా వాళ్ళు వీళ్ళకి స్విమ్మింగ్ రాదనమాట. అమ్మమ్మకి ఇంకా అమ్మమ్మ వాళ్ళ చెల్లికి మాత్రమే వస్తుంది. అంటే ఇంటి ఆరాలు అంటారు కదా, అట్లా వాళ్ళిద్దరికి వస్తుంది. ఇంకా మేమైతే ఏం బట్టలు తీసుకోపోలేదు, అయినా కానీ అట్లే మునిగేసినాం అనమాట. ఆ వాటర్ని చూసినాక అంత పానం అయింది. వాటర్లో దిగాలి, వాటర్లో ఎంజాయ్ చేయాలి అనిపించింది. ఇంకా మేమైతే అందరం స్నానాలు అయితే చేసినాం. మేమైతే డ్రెస్సెస్ తీసుకోపోలే అని చెప్పినా కదా, అలానే పచ్చి బట్టలతోనే దర్శనం చేసుకున్నాం. ఫస్ట్ అక్కడ వాటర్ నుంచి బయటికి వెళ్ళినాక ఒక దేవత గుడి అయితే ఉంది. నేమ్స్ అంత పర్టికులర్గా తెలియదు, బట్ బాగుంది. అక్కడ దర్శనం చేసుకొని నెక్స్ట్ డైరెక్ట్ జ్యోతిలింగాల దగ్గరికి వెళ్ళినాం. వెళ్ళి అన్నీ 11 ఉన్నాయి, అన్నీ మొక్కేసి దగ్గరికి వెళ్ళి మొక్కినాం. యాక్చువల్గా ఒక 2-3 దగ్గర మాత్రమే లోపలికి వెళ్ళనివ్వలేదు, టచ్ చేయనివ్వలేదు. మిగతా ఆల్మోస్ట్ అన్నీ అయితే టచ్ చేసినాం. అరువులు కూడా రావచ్చు, ఎవరైతే మొక్కలేదో వెళ్ళలేదో వెళ్ళి దర్శనం చేసుకోండి. ఏమంటారు, ఆ లింగాన్ని టచ్ చేసే అవకాశం అయితే చాలా రేర్ ఉంటుంది. సో వెళ్ళి టచ్ చేసి మొక్కులు మొక్కేసి కోరికలన్నీ తీర్చుకోవాలని కోరుకుంటున్నా. మేమైతే బాగానే మొక్కినాం. మా మొక్కులు చాలా ఉండే. మా మమ్మీ అయితే ఇంకా గంటలు ఏడపోయినా గంటలు. సో మొక్కేసినాం. తర్వాత వచ్చేసి బయటికి వచ్చి ప్రసాదం తీసుకొని ఇంకా అందరం తినేసి ఒక 1 hour అట్లా ఖాళీ టైంపాస్ చేసి ఇంకా మళ్ళీ సేమ్ ఎప్పుడు ఫస్ట్ వచ్చిన అంకులే మళ్ళీ వచ్చిన అంకుల్ అదే ఆటోలో రిటర్న్ అయినాం. అక్కడ నుంచి కొల్లాపూర్ నుంచి మళ్ళీ ఏమంటారు వేరే బస్సు, సింగోటం బస్సు ఉండే, అది ఎక్కేసి సింగోటం వెళ్ళి అక్కడ కూడా వాటర్ ఉన్నాయి, బట్ అంత నీట్గా లేవు. మొత్తం చేపల వాసన వస్తుందన్నమాట. సో అక్కడ ఏం చేయలేదు, వీళ్ళు ఫేస్ వాష్ చేసుకున్నారు, నేనైతే అది కూడా చేయలేదు. ఇంకా అక్కడ నుంచి పైకి వెళ్ళి నరసింహస్వామిని దర్శనం చేసుకున్నాం. అక్కడ కూడా లింగం ఉంది, ఆ లింగాన్ని కూడా దర్శనం చేసుకొని ఇంకా మళ్ళీ బయటికి వచ్చేసి బస్ కోసం వెయిట్ చేస్తుంటే ఒకటి వనపర్తి బస్ మిస్ అయింది, కొల్లాపూర్ బస్ మిస్ అయింది. కొద్దిసేపు ఆగితే మళ్ళీ వనపర్తి బస్ వచ్చింది. వనపర్తి బస్ ఎక్కేసి వనపర్తికి వచ్చి అక్కడ బస్ కోసం మహబూబ్ నగర్ బస్ కోసం వెయిట్ చేసినాం. అప్పటికైనా 2 ఎక్స్ప్రెస్ బస్సెస్ వెళ్ళిపోయినాయి, అంటే అది గన్నపురం మీద నుంచి వెళ్తాయి. మళ్ళీ మేము డైరెక్ట్ మహబూబ్ నగర్ రావాలి కదా, అక్కడ మళ్ళీ అంత లాంగ్ ఎందుకని చెప్పేసి వెయిట్ చేసినాం. కొత్తకోట నుంచి రావాలి అని చెప్పేసి వెయిట్ చేసినాక వచ్చింది, అందులో ఎక్కేసి ఇంకా వచ్చేసినాం ఇంటికి. మొత్తం అయితే ఫుల్ టైర్డ్ ఉండే ఆ రోజంతా, కానీ ఫుల్ హ్యాపీ ఉండే, ఎంజాయ్ చేసినాం ప్లస్ టైర్డ్ అయినాం.
కంప్లీట్ లాంగ్ వీడియో మొత్తం చూడండి. ఇంకా వాయిస్ ఓవర్ అయితే ఇవ్వడానికి నాకైతే అవ్వట్లేదు, ఎందుకంటే ఇంతకన్నా ఇంకేం మాట్లాడాలి అని అర్థం అవ్వట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో సాంగ్ పెట్టేశాను లాస్ట్లో, అది మొత్తం కంప్లీట్ వీడియో చూసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, మా ఛానల్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.